నందు ఉండేటటువంటిది సమస్తం మనకు కనిపించేటటువంటి భగవంతుని యొక్క ఫిజికల్ బాడీ. అర్థమైపోయింది. ఆయనకు కూడా ఒక సోల్ లాంటిది ఉంటుంది. దాన్ని యానిమా మొండి అనే పేరుతో పిలుస్తాం. ఇప్పుడు రేపొద్దున మనం పిలిచేది. దీనిపైన ఉండేటటువంటి స్పిరిట్ అనే పేరుతో పిలుస్తాం. పరమాత్మ అనే పేరుతో పిలుస్తారు మన వాళ్ళు. పరమార్థం అనే పేరుతో పిలుస్తారు ఆలయం. వీటి ఏవో ఇంకోటి ఉంటుంది, అది వైడ్ అంటాడు బుద్ధుడు. మనం పూర్ణం అనే పేరుతో పిలుస్తాం. కొంచెం అర్థమైనట్టు. అది కానీ మనకి తెలియగలిగితే, ఏది మీరు ధ్యానం వల్ల కానీ రేపు పొద్దున మీరు సోల్ కొంచెం వరకు అయిపోయినట్టుకున్నారు కదా. మీరంతా సోల్గా ఎగ్జిస్టర్ కొంచెం స్పిరిట్ అందింది అనుకోండి. స్పిరిట్ అంటే రాసుకునే స్పిరిట్ అంటే అసలైన స్పిరిట్ అందిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకము నుంచి మీరు వెళ్ళి అక్కడి నుంచి కానీ ఫిజికల్ బాడీతో మెయింటైన్ చేయాలి. ఫిజికల్ ప్లేన్లోకి ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి తీసివ్వగలిగేటటువంటి స్థితి వస్తుంది. ఈ ఫిజికల్ ప్లేన్లోకి ఈ సృష్టి భూగోళములు సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఏదో ఒక స్థితి నుంచి రావాలి కదా. ఆ స్థితిని కానీ మీరు ధ్యానం చేయగలిగితే ఆ స్థితిని మనం ఏం చెప్పాడు బుద్ధుడు? వైడ్ అని చెప్పాడు. శూన్యం అంటాడు. సమస్తము శూన్యంలోంచి వస్తే శూన్యంలోకి వెళ్ళిపోతాయి అంటాడు. ఈవిడ సీక్రెట్ అంటే నా శూన్యంలోంచి ఈవిడ బుద్ధిస్టిక్ డిసైపుల్. ఈవిడ భిక్షుక్ అనేటువంటి పేరుతో మేడం బ్లాడ్స్ కానీ చేస్తే ఎక్కువగా బుద్ధిస్టిక్ ఈ కాన్సెప్ట్స్ బుద్ధిస్టిక్ టైప్స్ యూజ్ చేస్తున్నాడు. మనకి చెప్పినటువంటి వరకు విష్ణు పురాణంకి సంబంధించిన వరకు ఈవిడ ఇచ్చినటువంటిది. Botanists are now searching for the nerves of the plants